Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. రైట్ టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటులు చలపతిరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు ఇవాళ తెల్లవారుజామున బంజారాహిల్స్లోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిసపారులో చలపతిరావు జన్మించారు. చలపతిరావుకు 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. 1200కు పైగా సినిమాల్లో చలపతిరావు నటించారు. నటుడిగా నిర్మాతగా చలపతిరావు తనదైన ముద్రను వేశారు. నిర్మాతగా 7 సినిమాలను చలపతిరావు నిర్మించారు. చలపతిరావు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈయన ప్రముఖ దర్శకుడు రవిబాబు తండ్రిగా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. థ్యాంక్ యూ రాజశేఖర్. సినీ పరిశ్రమను వర్ష విషాదాలు వింటారుతున్నాయి. ఇంగినట్టు సినీ దిగ్గజం కృష్ణ మరణిస్తే మరో నటుడు సీనియర్ నటుడు కైకల సత్యనారాయణ మరణించారు. ఈ రోజు చలపతిరావు. అంటే వరుసగా ఈ 2022 సంవత్సరంలో వర్ష విషాదాలు సినీ పరిశ్రమ వింటారుతున్నాయి. తాజాగా టీవీ చలపతిరావు గుండెపోటుతో బంజారాహిల్స్ నివాసం మరణించారు. వాస్తవానికి ఆయన గత కొంతకాలంగా ఆయన వయసు 68 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించినట్టుగా తెలుస్తామని అనేక సినిమాలు నటించారు. దాదాపుగా 1200 సినిమాల వరకు నటించారని సినీ వర్గాల ద్వారా తెలుస్తా ఉన్నది. మొత్తం కృష్ణా జిల్లాకు చెందిన ఆయన చాలా కాలం క్రితమే సినీ రంగంలో ప్రవేశించారు. ముందు నాటక రంగంలో, ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించారు. సినీ రంగంలో తనకంటూ ఈయన ప్రత్యేకతను సంపాదించుకున్నారు. సినిమాలు అంటే విలనిజం కానీ, నిర్మాత కానీ, నటుడిగా విలక్షణమైన నటుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. రాజకీయ పాత్ర కానీ, కామెడీ పాత్ర కానీ, వీటన్నింటికి కూడా జీవం పోసే విధంగా నటించినటువంటి మహానటుడు చలపతిరావు. ఈయన మృతి సినిమా రంగాన్ని నిజంగా కొంత విషాదంలో చేసింది. తర్వాత సినిమా రంగంలో మీ ముఖ్యులు ఒకరి తర్వాత ఒకరు తెరమరుగు కావడంతో కూడా ఆ రంగం కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. వరుస విషాదాలు సినిమా రంగాన్ని వెంటాడడంతో సినీ రంగంలోని పలువురు ప్రముఖులు కూడా కొంత ఆశ్చర్యము, ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తంగా చూస్తే ఈ నటుడి చలపతిరావు మృతి చాలా బాధాకరం. పలువురు ప్రముఖులు కూడా ఆయన మృతికి సంతాపాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదే అంత్యక్రియలు ఇక్కడ జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయనే విషయాన్ని కుటుంబ సభ్యులు చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే టాలీవుడ్ లో మరో విషయం కొంత బాధాకరమని చెప్పొచ్చు రాజశేఖర్.
1200 సినిమాల విభిన్నమైనటువంటి పాత్రలు పోషించారు. ఆయన కొడుకు కూడా డైరెక్టర్గా ఉన్నారు రవిబాబు. చాలా సినిమాలు ఫస్ట్ అల్లరి సినిమాతోనే తండ్రిని కూడా ఆ సినిమాలో పెట్టుకొని ఆయన కూడా డైరెక్ట్ చేశారు. ఇంత గొప్ప అంటే వరుస విషాదాలు మీరు అన్నట్టు 2022 కూడా చాలా తీవ్ర విషాదం నింపింది చిత్ర పరిశ్రమకి అండ్ అభిమానులకి, సినీ అభిమానులకు కూడా. సో తర్వాత అంత్యక్రియలకు సంబంధించి లేకపోతే పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఎక్కడైనా ఉంచే అవకాశం ఉందా? దాని గురించి సమాచారం ఏమైనా ఉందా? అంటే ఫిలిం ఛాంబర్ లో అంతిమ దర్శనం కోసం వస్తారు, అభిమానుల అంతిమ దర్శనం కోసం వస్తారు. అయితే జరిగింది ఇప్పుడే కాబట్టి ఇంకా కొంతమంది వాళ్ళ బంధువులు కానీ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే షాప్ నుంచి వాళ్ళు కోలుకోవాలి, కొంత సమయం పడుతుంది. ఒక 1 hour 2 hours లో మొత్తంగా మనకు అన్ని విషయాలలో స్పష్టత వచ్చే అవకాశం. కుటుంబ సభ్యులు కానీ సినీ రంగంలోని కొంతమంది ప్రముఖులు ఎవరైనా సినీ రంగంలో వాళ్ళు చనిపోయినప్పుడు సినిమా రంగంలోని దర్శక నిర్మాతలు కానీ మిగతా నటీనటులు సీనియర్లు వీళ్ళందరూ ఒక చర్చించుకొని ఎక్కడ ఏం చేయాలి అనేది ముందుగా వాళ్ళు చర్చించుకుంటారు. తర్వాత కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వాళ్ళ అభిమతం మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉన్నట్టు ఫామ్ హౌస్ కానీ వాళ్ళకు కొంతమంది స్వగ్రామంలో అనుకుంటారు, కొంతమంది వాళ్ళకున్న ఫామ్ హౌస్లు ఇట్లాంటి దాంట్లో అంతిమ సంస్కారం చేయాలను, కొంతమంది లేదు మహాప్రస్థానం లాంటి దీంట్లో చేయాలనుకుంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది నిన్న అయితే కైకాల సత్యనారాయణ మహాప్రస్థానం నిర్వహించారు. అంతకన్నా ముందు కృష్ణ కూడా మహాప్రస్థానం. అట్లా అంటే కొంతమంది అంతకన్నా ముందు చనిపోయిన ఇంద్రాదేవిమో అక్కడ ఫామ్ హౌస్. అంటే ఒకరిది ఒక రకంగా అని చెప్పలేము రాజశేఖర్ మనం. ఎందుకంటే మొత్తంగా చూస్తుంటే వాళ్ళు ఎక్కడ నిర్ణయించాలి ఏందనేది వాళ్ళ అభిమతం. అంత్యక్రియలు అనేది చివరి సంస్కారం కాబట్టి కొంత ఆలోచన చేసి ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. మనం ఇప్పటికిప్పుడు దాని గురించి మనం చెప్పలేము. ఇంకొక 1/2 hour 1 hour లో ఒక స్పష్టత వచ్చే అవకాశం. ఇప్పుడిప్పుడే ఆయన ఇంటికి చాలా మంది అభిమానులు, సినీ నిర్మాతలు, దర్శకులు వాళ్ళని చేరుకుంటున్నారు. వాళ్ళందరూ కూర్చుంది. కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడే విషయాల నుంచి కొంచెం అంటే అనుకోని సంఘటన కాబట్టి వాళ్ళు దుఃఖసాగంలో మునుకున్నారు. కొంత వాళ్ళు బయటకు వచ్చింది, వాళ్ళు కొంచెం చేరుకున్న తర్వాత వాళ్ళతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. వరుస విషాదాలు అయితే టాలీవుడ్ని వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. 2022 ఒక విషాదాన్ని మిగిల్చింది.